మహబూబ్నగర్ జిల్లా బీచ్పల్లి దగ్గర పుష్కర స్నానాలు చేసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. వీఐపీ ఘాట్లలో మంత్రి లక్ష్మారెడ్డితో పాటు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పుణ్యస్నానాలు ఆచరించారు. మంత్రులు, అధికారుల పర్యవేక్షణలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోత్స్న అందిస్తారు. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు భక్తులు స్నానాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అంతకన్నా పవిత్రమైనది నదీ స్నానం, అంతకన్నా పవిత్రమైనది పుష్కర సమయంలో వచ్చేటువంటి ఈ నదీ స్నానం చేయడానికి ప్రతి ఒక్క భక్తుడు కూడా వచ్చి ఇక్కడ నదీ స్నానం చేయాలని కోరుకుంటారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం కనుక చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్, నల్లగొండలో ఈ కృష్ణా నది ప్రవహిస్తోంది. అయితే మనం ఈ రోజు ఉన్నాము బీచ్పల్లి నది దగ్గర. అయితే ఇక్కడికి ఎంతో మంది భక్తులు వస్తున్నారు. ఈ రోజు మొదటి రోజు కావడంతో ఇప్పుడిప్పుడుగా క్రమక్రమంగా భక్తుల రద్దీ పెరుగుతోంది. పుష్కర స్నానం చేసేందుకు భక్తులు తరలి వస్తున్నారు. అయితే మనం భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ పుష్కర స్నానం ఎందుకు చేయిస్తారు, దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అదే విధంగా వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, ముందుగా ఈ నదిని చూసుకున్నట్లయితే నది మనకు చక్కగా బీచ్పల్లిలో ఉన్నటువంటి ఈ కృష్ణా నది నిండు కుండను తలపిస్తోంది. అదే విధంగా నదికి వెళ్లి స్నానం చేయలేని వాళ్ళకి ఇక్కడ షవర్ సంబంధించినటువంటి స్నాన కార్యక్రమాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొంతమంది భక్తులు స్నానం చేసి వచ్చినటువంటి భక్తులు ఉన్నారు. ఏమ్మా, స్నానం అయిపోయిందా? ఎలా జరిగింది? మంచిగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగున్నాయి. ఇంతకుముందు వచ్చినప్పుడు బాత్రూంలకు దాంట్లోకి దీంట్లోకి ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు ఏ దానికైనా ఇబ్బంది అనేది అనిపిస్తలేదు. జాగ్రత్తగా అందరికీ చూసుకుంటున్నారు. వచ్చిన సిబ్బంది కూడా బాగున్నారు. మనం చూడొచ్చు, ఇక్కడ స్నానం నదిలోకి వెళ్లి స్నానం చేయలేని వాళ్ళకి ఇక్కడ షవర్ కు సంబంధించినటువంటి స్నానంకు ఏర్పాటు చేశారు. ఇక మనం ముందు కదులుదాము. ఘాట్ల పరిస్థితి ఎలా ఉంది, ఘాట్ల దగ్గర ఏర్పాట్లు ఎలా ఉందో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం కాస్త ముందుకు వెళ్దాం. ఒక్కొక్కరు స్నానం ముగించుకొని పైకి వస్తున్నారు. మనం నది వైపు కదులుతున్నాము. అయితే ఇక్కడ కాస్త కిందికి వెళ్లే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే స్నానాలు చేసిన తర్వాత వాళ్ళకు ఇక్కడ చూడొచ్చు, మనం నదికి దిగిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఎటువంటి ప్రమాదం జరగకుండా అక్కడ బారికేడ్లను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇక్కడ స్నానాల అనంతరం బట్టలు మార్చుకోవడానికి కూడా సరైన వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్కరు స్నానం చేసుకొని శుచి శుభ్రతతో ఆలయం దగ్గరికి వెళ్లి వారు పూజలు కొనసాగించేందుకు ముందుకు కదులుతున్నారు. రైట్, ఇక మనం ఒకసారి పుష్కర స్నానం గురించి చెప్తే ఏంటంటే, ఒక్క సంవత్సరం అంటే నదిలో ఒక పుష్కర సమయంలో గనక మనం స్నానం చేస్తే 12 సంవత్సరాలు 12 నదులలో అంటే 12 పుష్కరాలలో స్నానం చేసినటువంటి పుణ్యం దక్కుతుంది. అదే విధంగా ఈ పుష్కర సమయంలో పిండ ప్రదానాలు కూడా చేస్తారు. అంటే పెద్దలకు పిండ ప్రదానం చేయడం వల్ల వాళ్ళకి మోక్ష ప్రాప్తి కలుగుతుందని, అదే విధంగా ఎవరైతే పిండ ప్రదానం చేస్తారో వారికి వంశ వృద్ధి కలుగుతుందని, మంచి జరుగుతుందని ఎంతో నమ్మకం. అందుకోసం కూడా ఇక్కడ పిండ ప్రదానాలు కూడా చేయడం జరుగుతుంది. అయితే ఒకటేంటంటే, అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, మనం మాత్రమే కాదు, ఇక్కడికి ప్రతి ఒక్కరు వచ్చి నదీ స్నానం ఆచరిస్తారు. ఈ క్రమంలో మనం శుభ్రతతోని ఉంటూ, అంటే పుష్కర స్నానం అనగానే అలాగే లేచి వచ్చేయడం కాకుండా ఇది ఎంతో దివ్యమైనటువంటి స్నానం. వాళ్ళు ముందుగా ఇంటి దగ్గరనే శుచి శుభ్రతతోని వచ్చి చక్కగా స్నానం చేసి ఎంతో నిష్ఠగా దేవుడి దగ్గరికి ఎలా వెళ్తారో నదీమ తల్లి దగ్గర కూడా అంతే శుభ్రతతోని వచ్చి వారి యొక్క స్నానాన్ని ఆచరించి ఆ తర్వాత భగవంతుని దగ్గరికి వెళ్ళి వారి యొక్క మొక్కులు తీర్చుకోవాలి. ఇది మొత్తానికి ఇక్కడ భక్తులు కూడా క్రమక్రమంగా పెరుగుతున్నారు. రద్దీ కూడా ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా మనం భక్తుల మాటలలోనే విన్నాం. ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగున్నాయి. అంటే గతంతో పోల్చుకున్నట్లయితే దేనికి దానికి సపరేట్ కేటగరైజ్ చేసి చక్కగా ఇవి స్నానాలకని, ఇవి బట్టలు మార్చుకోవడానికని, ఇవి స్త్రీలకని, ఇవి పురుషులకని, అదే విధంగా వాటర్ షవర్స్ అన్ని కూడా అదే విధంగా మనం ముందు కూడా చూసాం. పోలీసులు ఎక్కడికక్కడ మోహరించి ఉన్నారు. అంటే ఎటువంటి ఎక్కువ మంది ఉన్న చోట ఖచ్చితంగా అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించి కూడా ఏర్పాటు చేయడం చూసాం. మొత్తానికి ఇది బీచ్పల్లి దగ్గర నదీ స్నానానికి సంబంధించిన విశేషాలు.